మనలో ఒక నినాదం ఉంటుంది. ఏంటంటే పుట్టినప్పుడు ఏమి తీసుకురాలేదు, గిట్టినప్పుడు చనిపోయినప్పుడు కూడా ఏమి తీసుకెళ్ళము అని మాటలు మాత్రం భలే చెప్తారు. మరి ఈ చిన్న జీవితం వచ్చినప్పుడు ఏమీ తీసుకురాలేదు, వెళ్ళేటప్పుడు ఏమీ తీసుకెళ్ళం. మరి ఎందుకురా ఇంత ధనదాహం నీకు? ఎందుకురా ఇంత ఆస్తి దాహం నీకు? ఎందుకురా నీకు ఇంత బంగార దాహం? అంత ఆశ ఎందుకురా బంగారం మీద? మరి దేనికి? తెలుసు, ప్రతి ఓడికి తెలుసు. ప్రతి ఓడు డబ్బున్నోడు అంతే, డబ్బు లేనోడు అంతే, పేదోడు అంతే, ధనికుడు అంతే. వచ్చినప్పుడు ఏమీ తీసుకురాలేదు, పోయేటప్పుడు ఏమీ తీసుకుపోలేదు. మరి మధ్య జీవితంలో ఎందుకు నీకు ఇంత స్వార్థం? ఎందుకు ఇంత అసూయ? దేనికి? ఎదుటివాడిని ఇప్పుడు నీతో పాటు బతికే అధికారం, స్వతంత్రం ఎదుటోడికి కూడా ఉంది కదా. ఇప్పుడు నువ్వు ఎలాగైతే బ్రతకాలనుకుంటున్నావో అదే స్వేచ్ఛ, అదే స్వతంత్రం, అదే అధికారం వాడికి కూడా ఉందిగా. మరి నువ్వు స్వార్థంగా ఎందుకు కూడబెట్టుకుంటున్నావు? ఎందుకు బ్లాక్ మనీ దాచుకుంటున్నారు అంతంత కోట్లు? వచ్చేటప్పుడు ఏమీ తీసుకురాలేదు, పోయేటప్పుడు ఏమీ తీసుకుపోలేవు. మాటల వరకే ఉంది ఇది. మాట మాత్రం బ్రహ్మాండంగా చెబుతారు. మరి క్రియలేవి? చేసి చూపించేవాడెవడు? ఎందుకు ఇంత ఆశ? అధికారంలోకి వచ్చేవాళ్ళు ప్రతి ఓడు ఎవడైనా సరే ధనదాహం గురించే వస్తున్నాడే తప్ప ఎదుటివాడికి సహాయం చేద్దాం. మహానుభావుడు నరసయ్య, ఆ మహానుభావుడు నిజంగా ఆయన్ని పాదాభివందనం చేసిన తక్కువే. 5 సార్లు ఎమ్మెల్యే అయ్యారంట ఆయన. కానీ ఇప్పటికి బ్రతకడానికి సొంత ఇల్లు లేదు. న్యాయంగా ఉన్నాడు కాబట్టి, నీతిగా ఉన్నాడు కాబట్టి అక్కడున్న ప్రజలకు ఏదైనా చెయ్యాలనే ఆశ, తపనతో బ్రతికాడు ఆయన. అది నాయకత్వం అంటే.